2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండి శాలరీ ఇంకా 7 LPA దగ్గర ఆగిపోయిందా? నెక్స్ట్ ఇయర్ పక్కా హైక్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారా? చుట్టుపక్కన 25 LPA ప్యాకేజ్ చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ గా ఉందా? బిలీవ్ మీ, యు ఆర్ నాట్ అలోన్. 80% ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్ 6 to 8 LPA అంటే ఈ గోల్డెన్ కేజ్ లోనే ట్రాప్ అయిపోయారు. ఈ వీడియోలో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, రూట్ కాజ్ ని బ్రేక్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సైకిల్ ని బ్రేక్ చేసి డబుల్ డిజిట్ ప్యాకేజ్ ని ఎలా టార్గెట్ చేయాలో ఒక 5 step ప్రాక్టికల్ ఎస్కేప్ ప్లాన్ అయితే ఇస్తాను. స్టిక్ టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అనమాట, ఇంకా ఏంటంటే మంచి కంటెంట్ ఇవ్వడానికి. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది కాలేజ్ నుంచి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఒక రేస్ లో పరిగెట్టిస్తుంది, బట్ ఆ రేస్ ఫినిష్ లైన్ కి జాబ్ మార్కెట్ కి సంబంధమే ఉండదు. సో పాయింట్ నెంబర్ 1, రోట్ లెర్నింగ్ అండ్ అవుట్డేటెడ్ కరికులం. మన కాలేజ్ ఏం నేర్పిస్తారు? C++, జావా, అది కూడా 10 years పాత సిలబస్. మన ఎగ్జామ్స్ కోసం ప్రోగ్రామ్స్ ని బట్టి పడతాం, వైవాలో అడిగితే సంహం మేనేజ్ చేస్తాం. బట్ అసలు ఆ కోడ్ ఎందుకు అలానే రాయాలి? బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది? స్కేలబిలిటీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉండవు. ఇండస్ట్రీ ఏమో రియాక్ట్, నోడ్ జేఎస్, AWS, క్యూబర్నెటిస్, మైక్రో సర్వీసెస్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద రన్ అవుతుంది. మనమేమో ఇంకా లింక్డ్ లిస్ట్ రివర్స్ చేయడంలోనే ఉండిపోయాం. రీసెంట్ సర్వేస్ చెప్తుంది ఏంటి అంటే ఓన్లీ 2.5% to 4.5% ఇండియన్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ కి AML ఆర్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో జాబ్ రెడీ స్కిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే 100 లో 4 కూడా లేరు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. వీఆర్ ప్రొడ్యూసింగ్ డిగ్రీ హోల్డర్స్, నాట్ స్కిల్డ్ ఇంజనీర్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. క్రికెట్ ని రూల్ బుక్ చదివి నేర్చుకోగలమా? లేదు కదా. ఫీల్డ్ లోకి దిగాలి, బ్యాట్ పట్టాలి, ఫీల్డింగ్ గ్లౌజెస్ వేసుకోవాలి, అప్పుడే మనం క్రికెట్ గురించి తెలుసుకోగలం. కోడింగ్ కూడా అంతే. మనం కాలేజ్ లో చేసే ప్రాజెక్ట్స్ ఏంటి? లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అవే రొట్ట ప్రాజెక్ట్స్. రియల్ వరల్డ్ లో ఒక్క అప్లికేషన్ కూడా డిప్లాయ్ చేయం, ఒక డేటాబేస్ ని కూడా మేనేజ్ చేయం, వర్షన్ కంట్రోల్ ఏదైతే గిట్ ఉందో దాన్ని కూడా వాడం. ఇలాంటివన్నీ చేస్తేనే కదా మనకు తెలిసేది. సో ఫౌండేషన్ వీక్ గా ఉన్నప్పుడు మనం బిల్డింగ్ ఎలా స్ట్రాంగ్ గా కట్టగలం? ఈ స్కిల్ గ్యాప్ వల్ల మనం ఫస్ట్ డే నుంచి ఇండస్ట్రీకి రెడీగా ఉండము. అండ్ అందుకే మనం ఒక పెద్ద క్రౌడ్ లో కలిసిపోతాము. మరి ఈ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్ క్రౌడ్ ని ఫస్ట్ టార్గెట్ చేసేది ఎవరు అంటే మాస్ రిక్రూట్మెంట్. కాలేజ్ లో ఏమో ఫౌండేషన్ వీక్ గా ఉంది, సో క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఆర్ బయటికి రాగానే మనకు కనిపించే పెద్ద హోప్ ఏంటి? మాస్ రిక్రూటర్స్. వాళ్ళే TCS, Infosys, Wipro. I am not saying these are bad companies. They give jobs to millions. But let's understand their business model. వాళ్ళకి హై స్కిల్డ్ ఇంజనీర్స్ కన్నా ట్రైన్ చేయగలిగే లార్జ్ మ్యాన్ పవర్ కావాలి. అందుకే వాళ్ళు ఆన్ క్యాంపస్ వచ్చి 3.5 to 4.5 LPA ఆఫర్ చేసి థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని హైర్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఫస్ట్ ట్రాప్ లో పడతాం అనమాట. ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో ప్రాజెక్టులు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటాయి. గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది, స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. ప్రమోషన్స్ కి ఒక సైకిల్ ఉంటుంది, హైక్ కి ఒక స్టాండర్డ్ పర్సెంటేజ్ ఉంటుంది. మీరు ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసినా ఆ బ్యాండ్ లోనే ఉంటారు. ఆ 3.5 LPA తో స్టార్ట్ అయిన మీ జర్నీ 2 years తర్వాత 5.5 or 6 LPA కి వచ్చి ఆగిపోతుంది. ఇంకో పక్క కోర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్ వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఫ్రెషర్స్ కి సాలరీస్ చాలా తక్కువ, సో వాళ్ళు కూడా IT వైపు షిఫ్ట్ అవుతున్నారు, మేకింగ్ ద కాంపిటీషన్ ఈవెన్ ఇంటెన్స్. ఈ మ్యాసివ్ సప్లై ఆఫ్ ఇంజనీర్స్ వల్ల కంపెనీస్ కి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. నువ్వు చేయకపోతే ఇంకొకడు ఉంటాడు అనే యాటిట్యూడ్ వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. సో ఆ కంపెనీ సిస్టమ్ లో ఒక స్టాండర్డ్ గ్రోత్ పాత్ ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ లో జాయిన్ అయ్యాక కొన్ని ఇయర్స్ కూడా శాలరీ ఎందుకు పెరగదు అంటే ఇక్కడ మనం కంపెనీస్ ని, సిస్టమ్ ని బ్లేమ్ చేయడం ఆపి మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్, కంఫర్ట్ జోన్ ట్రాప్. ఇప్పటి వరకు మనం సిస్టమ్ ని, కాలేజెస్ ని, కంపెనీస్ ని బ్లేమ్ చేసాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ద బిగ్గెస్ట్ రీజన్ వై యు ఆర్ స్ట్రక్, దట్ ఈస్ ప్రాబబ్లీ యూ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక 6 to 7 LPA వస్తుంది, లైఫ్ ఇస్ కంఫర్టబుల్, 9 to 6 జాబ్, వీకెండ్ పార్టీ, EMIs పే చేస్తున్నాం, ఎవ్రీథింగ్ సీమ్స్ ఫైన్. బట్ ఈ కంఫర్ట్ అనేది ఒక స్లో పాయిజన్. మీరు లాస్ట్ టైం కొత్తగా ఒక టెక్ స్టాక్ ఎప్పుడు నేర్చుకున్నారు? లాస్ట్ టైం ఒక కోడింగ్ ప్రాబ్లమ్ ని లీడ్ కోడ్ హ్యాకర్ ర్యాంక్ లో ఎప్పుడు సాల్వ్ చేశారు? లాస్ట్ టైం ఒక టెక్ బ్లాగ్ ఆర్ డాక్యుమెంటేషన్ ఎప్పుడు చదివారు? చాలా మంది దీనికి ఆన్సరే చేయలేరు. జాబ్ లో ఉన్న ప్రాజెక్ట్ కి ఎంత అవసరమో అంతే నేర్చుకుంటాం, అంతే. వీ స్టాప్డ్ అప్ స్కిల్లింగ్. టెక్నాలజీ ప్రతి రోజు మారుతుంది. 2 years క్రితం హాట్ అయిన టెక్నాలజీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. మీరు అప్ స్కిల్ అవ్వకపోతే మీ మార్కెట్ వాల్యూ పెరగదు. పెరగకపోవడమే కాదు, తగ్గిపోతుంది కూడా. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. మీకు ఆల్రెడీ ఉన్న స్కిల్ ని మార్కెట్ లో వాల్యూ 7 LPA. మీరు కొత్తగా ఏం నేర్చుకోకపోతే 2 years తర్వాత కూడా మీ వాల్యూ అంతే ఉంటుంది, అదే 7 LPA. అందుకే హైక్స్ కూడా మినిమల్ గా ఉంటాయి. ఈ గ్యాప్ ని ఫిల్ చేయకుండా శాలరీ మాత్రం పెరగాలి అంటే అలా. బట్ వెయిట్, కొంతమంది అప్ స్కిల్ అవుతారు, కానీ వాళ్ళకు కూడా సరైన జంప్ అనేది దొరకదు. ఎందుకు అంటే అక్కడే ఉంది అసలైన ఇండస్ట్రీ సీక్రెట్, HR మ్యాజిక్ ట్రిక్. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. శాలరీ యాంకర్ ఎఫెక్ట్ అంటారు అనమాట దీన్ని.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఐటీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇన్ ఇండియా యువర్ నెక్స్ట్ సాలరీ ఇస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ స్ట్రైట్ టు యువర్ ప్రీవియస్ సాలరీ. ఇది ఒక పెద్ద స్కామ్. మీరు జాబ్ స్విచ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తారు, అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తారు, హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ అంటారు. మీరు 7 LPA అని చెప్పగానే వాళ్ళ మైండ్ లో ఒక నెంబర్ ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళు మీకు 30% 40% హైక్ ఆఫర్ చేస్తే అంటే అరౌండ్ 9 to 10 LPA ఆఫర్ చేస్తారు. బట్ ఆ రోల్ కి కంపెనీ బడ్జెట్ 15 LPA దాకా ఉండొచ్చు. బట్ మీరు 7 LPA నుంచి వస్తారు కాబట్టి మీకు అంతకంటే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. దే యాంకర్ యువర్ ఆఫర్ టు యువర్ పాస్ట్ సాలరీ. చాలా మంది ఇంజనీర్స్ లాయల్టీ అనుకుని 3 to 4 years ఒకే కంపెనీలో ఉండిపోతారు. గైస్, లాయల్టీ మంచిదే, కానీ లాయల్టీ వల్ల మీ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి కానీ మీకు రాదు. అదైతే మీరు గుర్తుపట్టుకోవాలి. ఐటీ వరల్డ్ లో మీ ఇన్కమ్ ఫాస్ట్ గా గ్రో చేసుకోవడానికి ప్రతి 2 to 2.5 years కి స్ట్రాటజిక్ గా జాబ్ స్విచ్ చేయడమే ఫాస్టెస్ట్ వే. సో ఇప్పటి వరకు మనం అన్ని ప్రాబ్లమ్స్ ని, ట్రాప్స్ ని చూసాం. కాలేజ్ నుంచి హెచ్ఆర్ వరకు. వింటుంటే డిప్రెసింగ్ గా అనిపించచ్చు, బట్ ఇంకా చాలు రీజన్స్ వెతకడం. ఇక సొల్యూషన్ మోడ్ ఆన్ చేద్దాం. ఇక నుంచి చెప్పబోయే ప్రతి పాయింట్, ప్రతి స్టెప్ మీకు చాలా వాల్యుబుల్. ఇలాంటి ప్రాక్టికల్ కెరీర్ కంటెంట్ మీరు మిస్ అవ్వకూడదంటే అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ కి. ఫస్ట్ 5 step గైడ్ అయితే నేను చెప్తాను అనమాట, 10 LPA బ్యారియర్ ని బ్రేక్ చేయడానికి. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఫస్ట్ వీక్ ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని మీకు ఏం వచ్చో ఏం రాదో రాసుకోండి. బీ బ్రూటల్లీ హానెస్ట్. నాకు జావా బేసిక్స్ వచ్చు బట్ కలెక్షన్స్ తెలియదు, నాకు రియాక్ట్ లో స్టేట్ మేనేజ్మెంట్ రాదు. లిస్ట్ ఎవ్రీథింగ్ అవుట్. ప్రతిదీ మీకు ఏమొచ్చు ఏం రాదో మొత్తం రాసుకోండి. తర్వాత లింక్డ్ఇన్ లో, నౌకరీలో వెళ్ళి మీ డ్రీమ్ రోల్స్ లో ఏం స్కిల్స్ అడుగుతున్నారో చూడండి. క్రియేట్ ఎ గ్యాప్ అనాలిసిస్. ఇక్కడ మీకు ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేయాలన్నది తెలిసిపోతుంది. లింక్డ్ఇన్ లోకి వెళ్ళి మీ రోల్ కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ లో యాడ్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా షేర్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లో మీకు సంబంధించిన రోల్ కి రియాక్ట్ ఉంటే రియాక్ట్ లో, జావా అంటే జావాలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో చెప్తారు. అవి చూస్తే మీకు అర్థమవుతాయి మీరు నిజంగానే అప్ స్కిల్ అయ్యారా, మీ స్కిల్ సరిపోతుందా అని చెప్పేసి. సో ఇదంతా నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత 6 month అప్ స్కిల్లింగ్ బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకోండి. పిక్ 1 డొమైన్, ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా, డెవలప్స్, డేటా సైన్స్, ఏదో ఒకటి మీ డొమైన్ ఏదో అది చూస్ చేసుకోండి. డోంట్ ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్. ఒకటి సెలెక్ట్ చేసుకుని దానిలో డీప్ డైవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ చూస్ బ్యాక్ ఎండ్, ఫస్ట్ 1 to 2 months మాస్టర్ లాంగ్వేజ్, జావా, పైథాన్, నోట్ చేసి ఏదో ఒకటి, అండ్ ఇట్స్ ఎకో సిస్టమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఎవ్రీ డే లీడ్ కోడ్ లో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, కంపల్సరీగా చేయండి. ఇది 3 to 4 months అప్పుడు లెర్న్ ఫ్రేమ్ వర్క్ అండ్ డేటా బేసెస్, SQL లో, NoSQL లో, స్ప్రింగ్ బూట్, జాంగో, ఇలా ఏదైతే అది. అండ్ 5 to 6 months పాటు లెర్న్ అబౌట్ సిస్టమ్ డిజైన్ బేసిక్స్, క్లౌడ్ బేసిక్స్, అండ్ బిల్డ్ 2 to 3 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్. ఇది సెకండ్ థింగ్. అదే మన 6 month అప్ స్కిల్లింగ్ ప్లాన్. తర్వాత స్టెప్ 3 వచ్చేసి బిల్డ్ యువర్ రెజ్యూమ్ అండ్ పోర్ట్ఫోలియో. మీ రెజ్యూమ్ అనేది ఒక ఎంట్రీ టికెట్. వర్క్ ఆన్ ప్రాజెక్ట్ X అని కాకుండా ఆప్టిమైజ్డ్ అండ్ API విచ్ రిడ్యూస్ లేటెన్సీ బై 30% అని రాయండి. యూజ్ మెట్రిక్స్. బిల్డ్ ఎ కిక్-యాస్ పోర్ట్ఫోలియో ఆన్ గిట్హబ్. మీ ప్రాజెక్ట్స్ ని అక్కడ హోస్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ ఏ మీ స్కిల్ కి ప్రూఫ్ అన్నమాట. నో వన్ కేర్స్ అబౌట్ యువర్ బీటెక్ పర్సెంటేజెస్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత 4th స్టెప్ వచ్చేసి మాస్టర్ ది ఇంటర్వ్యూ గేమ్. కోడింగ్ ఒకటే కాదు, కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకుంటారు అనేది చాలా మ్యాటర్ అవుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి, బిహేవియరల్ క్వశ్చన్స్ కి ప్రిపేర్ అవ్వండి. టెల్ మీ అబౌట్ టైమ్ యూ హ్యాడ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ యువర్ మేనేజర్ లాంటి క్వశ్చన్స్ కి స్టార్ మెథడ్, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ లో ఆన్సర్ చేయడం అనేది ప్రాక్టీస్ చేసేయండి. దాని తర్వాత మన 5th పాయింట్, దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ జాబ్ స్విచ్చింగ్. వన్స్ యు ఆర్ కాన్ఫిడెంట్, స్టార్ట్ అప్లైయింగ్. అప్లై అగ్రెసివ్లీ. ఒకటేసారి 3 to 4 ఆఫర్స్ తెచ్చుకునేలా ప్లాన్ చేసుకోండి. ఈ ఆఫర్స్ తో మీరు బెటర్ గా నెగోషియేట్ చేయగలరు. అండ్ వెన్ HR asks for your current salary, try to avoid it. As per my skills and market standards, I'm expecting a range of X to Y అని చెప్పేసి చెప్పండి. నెవర్ సే యువర్ ప్రీవియస్ సాలరీ ఫస్ట్. ఖచ్చితంగా వాళ్ళకి ముందైతే మీరు చెప్పాల్సి వస్తుంది, బట్ మోస్ట్లీ దాన్ని ఏ రకంగా స్కిప్ చేయొచ్చో ట్రై చేయండి. ఈ 5 steps చెప్పినంత ఈజీ కాదు. ఇట్ రిక్వైర్స్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ సాక్రిఫైస్. మీ వీకెండ్స్ పోవచ్చు, మీ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటే మీరు మిస్ అవ్వచ్చు, బట్ దిస్ 6 month సాక్రిఫైస్ విల్ చేంజ్ ద నెక్స్ట్ 10 years ఆఫ్ యువర్ లైఫ్. అందుకే 80% ఆఫ్ ఇంజనీర్స్ ఎందుకు స్టక్ అవుతున్నారు అంటే వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళు ఒక సిస్టమ్ లో ఇరుక్కుపోయారు అండ్ ఏ ప్లాన్ లేకుండా వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఇది మనకి ఎవరు చెప్పరు, కాలేజ్ లో గానీ కంపెనీలో గానీ ఎవరో చెప్పరు. బట్ ఇప్పుడు మీ ముందు ఒక ప్లాన్ ఉంది, ఇంకా డెసిషన్ మీదే. రిమెంబర్, మీ కెరీర్ కి మీరే హీరో, మీ మేనేజర్ కాదు, మీ కంపెనీ కాదు, ఓన్లీ యూ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. యువర్ సబ్స్క్రిప్షన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.